హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. సో ప్రతి దాని గురించి వన్ బై వన్ క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫేర్ టెస్ట్లు షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, పేపర్ ప్రకటన. సో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ కలిగినటువంటి మా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామంలో మనకు ఈ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనియర్కి సంబంధించి, అంటే గ్రామ స్థాయి పారిశ్రామికవేత్త అని చెప్పేసి అంటారు. సో వాటికి సంబంధించి మనకి ఇక్కడ అదేవిధంగా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ వీళ్ళైతే భర్తీ చేస్తున్నట్లు ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గ్రామ స్థాయి పారిశ్రామికవేత్త దానికి 10,000 to 20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక మండల్ లెవెల్ దాని కనుక చూసినట్లయితే సో దీనికి కూడా సేమ్ మనకు అదే వర్క్ అయితే ఉంటుంది. కాకపోతే శాలరీ చూసినట్లయితే 20,000 to 30,000 వరకు ఉంటుంది. ఇంటర్ డిగ్రీ అనేది దీనికి క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ దీని అయితే 10th క్లాస్ తోటి చేసుకోవచ్చు. ఇది ఇంటర్ డిగ్రీ తోటి మీరు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నల్గొండ, ఖమ్మం ఇక్కడ ఒక ఫోన్ నెంబర్, వరంగల్, నిజామాబాద్ అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ నేను దీంట్లో ఒకరికి కాల్ చేసి కూడా మాట్లాడాను. సో వాళ్ళు మాట్లాడితే దీనికి సంబంధించిన మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు పంపమన్నారు. మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారట. అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారట. ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మేము ఇంటర్వ్యూ చేసి సో వాళ్ళు మీకు అక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఎటువంటి ఫీజు ఏమైనా ఉంటుందని చెప్పేసి 1 రూపీ కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు వర్క్ చేసి డబ్బులు తీసుకోవడం అటువంటిది ఉంటుంది. అలా వాళ్ళ ఒక ప్రాజెక్ట్ ఉంటుందంట. సో అది మనకు మండల్ లెవెల్లో, మీ యొక్క మండల్ లెవెల్ అండ్ అదేవిధంగా విలేజ్ లెవెల్లో మీరు ఒక ఫీల్డ్ వర్క్ లాంటిది చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే అతను చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ వీళ్ళ కాల్ చేసి కూడా మాట్లాడాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డిస్టిక్ సంబంధించినటువంటి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఓల్డ్ డిస్టిక్స్ వైజ్ అయితే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కు కాల్ చేయండి. 10 తర్వాత కొన్ని నెంబర్స్ అయితే కలుస్తలేవు, కొన్ని కలుస్తున్నాయి. సో 10 or 11 తర్వాత కాల్ చేస్తే ఈ నెంబర్స్ మీకు వాళ్ళు లిఫ్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కు మీ యొక్క రెజ్యూమ్ని అయితే పంపమంటున్నారు. మీ రెజ్యూమ్ను పంపండి. పంపిన తర్వాత ఒక డేట్ అయితే వాళ్ళు డిక్లేర్ చేస్తారంట. తర్వాత అక్కడ మీటింగ్ లాంటిది కండక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి ఇంకా ఇతర విషయాలు అయితే చెప్తారని చెప్పేసి ఆ ఏజెంట్ అయితే నాకు చెప్పడం జరిగింది నేను ఫోన్ చేసినప్పుడు. సో మీరు కూడా ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో మీరు జాయిన్ కావచ్చు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటారు. ఇక 10,000 to 20,000 మనకు ఈ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనియర్కు, అదేవిధంగా మండల్ లెవెల్ ఎంటర్ప్రీనియర్కి వచ్చేసి 20,000 to 30,000 వరకు అయితే శాలరీ ఉంది. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు, చాలా మంచి అవకాశం. మీ విలేజ్లో, మీ మండల్లో జాబ్ చేసుకునేటువంటి ఛాన్స్ కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇంకోటి ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది కానీ ఇది వేరే. సో దీనికి ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు వాటికి అప్లికేషన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ సర్కారు ముందుకు AEE పదోన్నతి దసరా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది నిన్న మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో నీటిపారుదల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు అయినటువంటి AEEకి పదోన్నతుల దసరం సిద్ధమైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాది జనవరిలోనే శాఖ అంతర్గత పదోన్నతుల కమిటీ 250 పోస్టులపై స్పష్టతనిచ్చింది. ఇందులో భాగంగా 130 మంది AEEల జాబితాను సిద్ధం చేశారంటూ ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో AEEల కొరత ఉండడంతో పదోన్నతులు కల్పిస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడి ప్రాజెక్టులు వచ్చి ఇతర పనులకు ఇబ్బందులు వస్తాయని పలువురు CEOలు సూచించడంతో ఆ ప్రక్రియ అప్పుడు నిలిపివేశారని చెప్పేసి ఇచ్చారు. అయితే మరోవైపు ఇక్కడ DCC ఆమోదం పొందినటువంటి జాబితా గడువు ఆగస్టు 31కి పూర్తి కావడంతో మరో 4 నెలల గడువు పొడిగించారు. అయితే వచ్చే నెలతో ఆ గడువు పూర్తి కానుంది. సో ఈలోగా పదోన్నతులు పూర్తి చేయాలని చెప్పేసి AEE కోరుతున్నారు. సో దీంతో నీటిపారుదల శాఖ దసరాని ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రంలో MLC కోడ్ ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఎన్నికల కమిషన్ వివరణ తీసుకొని పదోన్నతులు పూర్తి చేయాలని చెప్పేసి నీటిపారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియ అనేటువంటిది నెక్స్ట్ మంత్ చేపట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దాని ద్వారా అక్కడ ఖాళీలు ఏర్పడితే మనం AEE పోస్టులకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే అనుకోవచ్చు ఇది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఇంతకుముందు చూసాం. అండ్
సో మరొక అప్డేట్ కనుక మనం చూసినట్లయితే గూగుల్లో అప్రెంటిస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంచి అవకాశం అండి ఇది. మనకు హైదరాబాద్ గూగుల్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిగ్రీ అర్హతతోటి ఐటీ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నారా, అందుకు చక్కని అవకాశం కల్పిస్తుంది. మనకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ దిగ్గజం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థుల కోసం గూగుల్ హైదరాబాద్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ను అయితే ప్రకటించింది. డేటా మార్కెటింగ్ కావచ్చు, అదేవిధంగా డేటా అనలిటిక్స్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐటీ విభాగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకునే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ మార్చి 2022 నుంచి ప్రారంభమవుతాయంట. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 2 వరకు ఇచ్చారు. సో రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి మీకు కొంత ఐటీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఈ గూగుల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఏమేమి ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏముంటాయి, డిజిటల్ మార్కెటింగ్లో ఏముంటాయి, ఎవరైతే ఐటీ జాబ్స్ అయితే చాలా హైరింగ్ జరుగుతుందండి. ఇటువంటిది కనుక మీరు డిగ్రీ కంప్లీట్ అయినాక ఇటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ లాంటివి, మీరు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ లాంటివి కనుక చేసినట్లయితే సో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. గూగుల్ అనేటువంటిది చాలా ఫేమస్, మీకు తెలిసినటువంటి ఫేమస్ సంస్థ. సో ప్రతి ఒక్క మన హైదరాబాద్లోనే దీనికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కనుక సో ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళకి దీన్ని షేర్ చేయండి, వాళ్ళని దీన్ని యూజ్ చేసుకుంటారు. డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. మరి అంతకుముందు అంటే 2-3 ఇయర్స్ ముందు కంప్లీట్ అయిన వాళ్ళకి ఇస్తారో లేదా అని ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ ఓన్లీ రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇంజనీర్లు, సూపర్వైజర్లు అంటూ చూడవచ్చు BHEILలో. సో మనకు ఇది పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి నాగపూర్లో ఉన్నటువంటి దాని నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగం సివిల్కి సంబంధించి 8, సూపర్వైజర్ 8 ఉన్నాయి. సో సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో డిప్లొమా, BE బీటెక్ ఉత్తీర్ణత అనేది మీకు దీనికి ఒక అర్హత ఇచ్చారు. షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. డిసెంబర్ 7 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మింట్ హైదరాబాద్లో మనం చూసాం, నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, మన మింట్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే డెడికేటెడ్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూసి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్లు అని చెప్పేసి మనకు దుర్గాపూర్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి శాలరీ ఉందండి, 50,000కి పైగా అయితే శాలరీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 31 డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. టెక్స్టైల్ కమిటీలో ఫెలో కాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు 25 వేకెన్సీస్ తోటి BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్స్టైల్ టెక్నాలజీ చేసినటువంటి వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 24 వరకు అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మనకు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. ఇది కూడా నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్లు, ఇవన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, ఇంకెవరైనా అప్లై చేయకుంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు FCATకి సంబంధించి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా 317. దీని మీద కూడా నేను వీడియో చేశాను. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు అయితే ఉన్నాయి, మంచి ఉద్యోగాలు అవి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆ వీడియో చూసి వీటికి అప్లికేషన్ పెట్టుకొని 317 ఉన్నాయి. ఇక మింట్లో ఇంతకుముందు మనం చూసాం. ఇండియన్ కోస్ట్ గార్డ్లో మనకు 50 అసిస్టెంట్ కమాండెంట్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి, మంచి నోటిఫికేషన్ ఇది. సో దీనిలో కూడా మనకు జనరల్ డ్యూటీకి సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నిన్న కూడా ఒక పేపర్లో వచ్చింది, కానీ ఇంత క్లారిటీగా అయితే ఇవ్వలేదు. ఇక్కడైతే మనకు అసలు అర్హత ఏంటి, ఎన్ని మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో ఉండి 60% ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కూడా మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు, ఇది మాత్రం మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. దీనిలో మనకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మీరు డిగ్రీ తోటి కూడా అప్లై చేసుకునే, ఇంటర్మీడియట్ అప్లై చేసుకునేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి నేను పూర్తి PDF మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరూ వీటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది. ఇక నెక్స్ట్ ఇంతకుముందు చూసినటువంటి ఇది కూడా జస్ట్ వేరే న్యూస్ పేపర్లో వచ్చింది, ఇది మనకు నమస్తే తెలంగాణలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి నుంచి కూడా 12 వేకెన్సీస్కి సంబంధించి రేడియోగ్రాఫర్ గ్రేడ్ 1, అదేవిధంగా నర్స్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే వచ్చాయి. డిసెంబర్ 24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి కాళ్ళ వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఇది డిస్టిక్ సంబంధించిన అఫీషియల్ డేటా కాదు. ఈరోజు మనకు నారాయణపేటకు సంబంధించిన డిస్టిక్ స్పెషల్లో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కాళ్ళ వివరాలు అయితే ఇచ్చారు. సో చదువులు సాగేదేలైనటువంటి టైటిల్తో ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ జిల్లాలో మొత్తం పనిచేస్తున్న పాఠశాలలు మొత్తం 514 ఉండగా ఉపాధ్యాయులు వచ్చేసి 2489 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టీచర్స్ వచ్చేసి 2000 ఉన్నారంట, 2098.
సో ఇక్కడ వేకెంట్ పోస్టులు కనుక చూసుకుంటే మనకు 391 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకు తెలిసినట్టే ఎస్సీఏ అండ్ ఎస్జిటికి సంబంధించిన పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇవి ఏ విభాగంలో ఉన్నాయనేటువంటి వివరాలు అయితే తెలియదు. కాకపోతే మొత్తం 391 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో నారాయణపేట అభ్యర్థులు ఎవరంటే చూడండి. సో ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఆ డిస్ట్రిక్ట్ స్పెషల్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే కాదు, ఇక్కడ విద్యాశాఖ ఇచ్చినట్లయితే లేదు, జస్ట్ ఒక అప్డేట్ లాగా అయితే ఇచ్చారు. మీరు దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఏదైతే నేను దీని గురించి చెప్పాను కదా, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్ చేయండి. నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.